వర్షం వస్తుంది, ఆగుతుంది, మొత్తం సగం ఇంకా సగం ఉంది. ఇక్కడ సైడ్ మొత్తం అట్లా ఇంకొక 10-20 సార్లు అవుతుంది. అందులో మొత్తం అంతా రొప్పేసినాం. కానీ దిగించడానికి వర్షం ఫుల్ వచ్చింది. అందుకే ఆపినాం. చెట్టు కాడ నేర్చుకున్నాను. ఈ వర్షం మళ్ళీ వస్తుంది. అట్లా ఆయన అక్కడ అక్కడ ఉందా, అక్కడ గురించలో ఉందా, అక్కడ గుడిసె ఉండే ఫస్ట్ వీడియోలో అన్నీ ఉంది కదా. ఆ గుడిసె కూలిపోయింది అంత వర్షం కలిసి మళ్ళీ కాదు. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఫస్ట్ కాకుండా ఇప్పుడు జర కొంచెం నీట్గా వేస్తాం మొత్తం అంతా. అప్పుడైతే ఎట్లనే వేసినట్టే అది కూలిపోయింది. ఇప్పుడు మంచి కట్టెలు తీసుకొచ్చి మంచిగా వేస్తాం. ఈ వర్షం ఇంకా పడుతూనే ఉంది. ఎప్పుడు తగ్గుతుంది. వర్షం తగ్గింది. ఇప్పుడు మళ్ళా ఇంకా 10 రౌండ్లు ఉన్నాయి. ఆ 10 రౌండ్లు మొత్తం ఇచ్చేస్తాం, వెళ్ళిపోతాం ఇంటికి. ఇంకా జబర్దస్త్ వస్తుందా చూద్దాం. వస్తుంది, పడ్డది బాగానే కానీ వస్తుంది. వర్షం కొంచెం సేపు పడ్డది. ఒక గుంతలకు వాటర్ వచ్చేసినాయి. అప్పుడు ఇంకా ఇక్కడ వచ్చినాయి. అక్కడ పాయలు ఉందా, అందులో మొత్తం వాటర్ వచ్చేసినాయి. గట్టిగా పడ్డది వర్షం, పడ్డది జరిసిపోయినా సరే. కానీ కొంచెం సేపట్లోనే చూడండి ఎన్ని వాటర్ వచ్చేసినాయి. 1 ఇంచ్ వచ్చినాయి, 4 ఇంచ్. ఇట్లేంచి మేకలు కొట్టుకొచ్చినట్టు మొత్తం అంతా. మేకలు కొట్టుకొచ్చారు. మరి పందులు వచ్చినాయి. పందులు ఉంటాయి ఇక్కడ. పందులు అంటే పిగ్స్, అడవి పందులు అంటారు కదా, ఫారెస్ట్ పిగ్స్ వస్తుంటాయి ఇట్లా నుంచి. ఇక్కడ మొత్తం ఎంత ఫారెస్ట్ ఉంటుంది అక్కడ. ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ ఏం లేదు కానీ పొలాలే ఉంటాయి, కానీ అడవిలో ఉంటాయి. ఇక్కడ మొత్తం అంతా రాళ్ళు, కుచ్చలు, లోయలు అట్లా ఉంటాయి. కాబట్టి పందులు, అవి గుంతనక్కలు, ఫాక్సెస్, తోడేళ్ళు అవి ఉంటాయి ఇక్కడ. గుడిసె అది అక్కడ కనిపిస్తుందా, ఇది ఇక్కడ. ఇది ఇక్కడ కూలిపోయింది మొన్న వర్షానికి. గుడిసె దగ్గరికి వచ్చాను. చూడండి, రాక చాలా రోజులు అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఎవరో డ్రింక్ చేసినట్టారు. సీసాలు కింద తీసుకొచ్చి ఇక్కడనే పెట్టేసారు. ఇక్కడ వేరే వాళ్ళు వస్తారు. ఎంత దూరం ఎక్కడనే అక్కడ రోడ్, అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుందా, అక్కడ రోడ్ వర్క్ నడుస్తుంది. అక్కడ రోడ్లు కడుతుంది బ్రిడ్జ్ లాగా. అది ఇప్పుడు హైవే లాగా పడుతుంది అన్నట్టు, మెయిన్ రోడ్ లాగా. సో అక్కడ నుంచి వెహికల్ ఇక్కడ ఉందా ఈ చెట్టు, అక్కడ వరకు వస్తానట్టు వెహికల్స్. అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ మంచిగా ఉంది కదా సమ్మర్లో. మేము ఎవరం లేమన్నట్టు ఇక్కడ పొలం దగ్గర. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ సిట్టింగ్ వేసినట్టు మంచిగా బాగా గాలికి మొత్తం అంతా కింద పడిపోయి మంచిగా ఉండే. ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడనే ఉండాలనిపిస్తుంది, టైం ఇక్కడనే స్పెండ్ చేయాలనిపిస్తుంది. కాకపోతే ఇది వాటర్ ఉన్నప్పుడే పంట పండుతుంది కాబట్టి ఇంటికి వెళ్ళేసినాం. అంత దూరం సమ్మర్లో వాటర్ రావు కదా. ఇప్పుడు ఇది రుప్పేసినాం కదా. రుప్పిన తర్వాత దీంట్లో పెసాలు చల్లేసేయాలి. పెసాలు చల్లిన తర్వాత
మళ్ళీ యాస్టీస్ పల్లీలు వేయాలి. పల్లీలు వేసే టైంలో దీన్ని బిల్డ్ చేయాలి మళ్ళీ కొత్తది. ల్యాడర్ అయితే ఉంది, ల్యాడర్ మంచిగా ఉంది, రీపోలేదు, గట్టిగా ఉంది. స్టాండర్డ్ అంతా కట్టలేదు ఎందుకంటే పైప్స్ ఉన్నాయి కదా. ఇదంతా మొత్తం మళ్ళీ ఒకసారి తీసేసి ఈ 30 సంచులు 20 సంచులు అన్నీ తీసేసి మళ్ళీ ఒకసారి రీబిల్డ్ చేస్తే ఏమేమి పోయినాయని తెలుస్తుంది మనకు. మళ్ళీ ఏమేమి సామాన్ పడితే తీసుకొచ్చి మళ్ళీ బిల్డ్ చేయాలి. అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా అక్కడ ఒక లైన్ కొట్టుకుంటూ వచ్చాడు. కొట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం పెండింగ్ ఉంది. ఎందుకంటే బుర్ర అయినా కదా మొత్తం స్వెట్ వచ్చేసింది. స్నానం చేసుకోవాలి. ఒక్కటే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఇంత మిగిలింది. ఇంకా కొట్టేసి ఇక్కడ ఒకసారి ఇట్లా సెట్ చేయించేసి అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్తున్నాం.